హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. అండ్ ఇంకా ఈరోజు వీడియోలో నేనైతే నా వీక్లీ హెయిర్ ఆయిలింగ్ రొటీన్ చూపిస్తాను. అంటే నేను నా హెయిర్కి ఆయిల్ ఎట్లా అప్లై చేసుకుంటాను అండ్ నేను ఏ ఆయిల్ యూస్ చేస్తాను అదంతా కూడా చూపిస్తాను. అండ్ దాంతో పాటు మనకి హెయిర్ ఆయిలింగ్ లైక్ హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకోవడం వలన ఎలాంటి యూజెస్ ఉంటాయి, లైక్ మనము హెయిర్ ఆయిల్ ఎందుకు యూజ్ చేయాలి అనేది అయితే బేసిక్ స్టెప్స్గా చెప్పేస్తాను. సో ఫస్ట్ అయితే మనము హెయిర్కి వీక్లీ ఎన్నిసార్లు హెయిర్ ఆయిలింగ్ చేసుకోవాలి అనేది అయితే చెప్తాను. సో వీక్లీ ట్వైస్ హెయిర్ ఆయిలింగ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి అని అంటే మనము హెడ్ బాత్ చేసేకి ముందు ఒక 2 hours ముందు హెయిర్ ఆయిల్ చేసుకున్నా, లేదు అని అంటే ఓవర్ నైట్ లైక్ నైట్ అప్లై చేసేసుకొని ఓవర్ నైట్ ఉంచేసి ఎర్లీ మార్నింగ్ హెడ్ బాత్ చేసేసుకున్నా సరిపోతుంది. అలా వీక్లీ ట్వైస్ చేస్తే సరిపోతుంది. అండ్ దాని తర్వాత మనము హెయిర్ ఆయిల్ ఎందుకు అప్లై చేసుకోవాలి అని ఆయిల్ అప్లై చేసుకోవడం వలన మనకి స్కాల్ప్ అంతా కూడా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. లైక్ డ్రై అయిపోదు అనమాట. స్కాల్ప్ అంతా డ్రై అయిపోయింది అని అంటే మనకి ఆఫ్కోర్స్ ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ కూడా స్టార్ట్ అయిపోతుంది కదా. సో కొంతమంది వీక్లీ వన్స్ లేదంటే 2 weeksకి ఒకసారి హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఆఫ్కోర్స్ హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అలా కాకుండా వీక్లీ ట్వైస్ హెయిర్ ఆయిలింగ్ చేసుకున్నాము అని అంటే స్కాల్ప్ అంతా కూడా మాయిశ్చరైజింగ్గా ఉండి మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట హెయిర్ ఆయిలింగ్ అనేది. సో స్కాల్ప్ అంతా కూడా మాయిశ్చరైజింగ్గా ఉంది అని అంటే మనకి ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి మనము హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవడం వలన అని అంటే హెయిర్ బ్రేకేజ్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు ఇక్కడ మనకి హెయిర్ ఉందా, సమ్టైమ్స్ మనకి ఇక్కడ నుంచి హెయిర్ కాకుండా ఇక్కడ మిడిల్ పార్ట్ నుంచి హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ అవ్వడం అవుతుంది కదా. సో అలా ఇక్కడ మిడిల్లో నుంచి హెయిర్ ఫాల్ రావడము, లేదని అంటే మనకి ఇక్కడ ఎండ్స్ దగ్గర స్ప్లిట్ ఎండ్స్ అవ్వడము, సో అలా అవుతుంది కదా. సో ఇక్కడ హెయిర్ పగిలిపోయింది అని అంటాం కదా. సో అలా అవుతూ ఉంటుంది అనమాట. దాని వలన మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉండదు, ఇంకా అక్కడితోనే హెయిర్ గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట. సో అలా అవ్వకుండా ఉండాలి అని అంటే మనకి హెయిర్ ఆయిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హెయిర్ ఆయిల్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే స్కాల్ప్కే కాకుండా మొత్తం హెయిర్కి అప్లై చేసుకోవాలి. సో దాని వలన మనకి ఇక్కడ ఎండ్స్లో మనకి స్ప్లిట్ ఎండ్స్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. అండ్ హెయిర్ బ్రేకేజ్ అవ్వకుండా మిడిల్లో నుంచి హెయిర్ ఫాల్ అవ్వడము అలా అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకోవడం వలన. అండ్ దాంతోపాటు థర్డ్ వన్ ఏంటి అని అంటే మనకి హెయిర్ స్కాల్ప్ అంతా నరిషింగ్గా ఉంది అండ్ హెల్దీగా ఉంది, స్కాల్ప్ అంతా హెల్దీగా ఉంది అని అంటే మనకి అప్పుడు బేబీ హెయిర్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో బేబీ హెయిర్ వస్తుంది అని అంటే ఏంటి మనకి హెయిర్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది. లైక్ చాలామందికి హెయిర్ లెంత్ ఉంటుంది, చాలా పొడవుగా ఉంటుంది కానీ సన్నగా ఉంటుంది కదా. సో అలా అవ్వకుండా ఉండాలి, మొత్తం లెంత్తో పాటు వాల్యూమ్ కూడా కావాలి అని అనుకుంటే మాత్రం హెయిర్ ఆయిలింగ్ చేసుకోవాలి. సో దానివలన బేబీ హెయిర్ వచ్చి మనకి హెయిర్ వాల్యూమ్ కూడా పెరుగుతుంది. సో అప్పుడు చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది హెయిర్ అదంతా కూడా మాయిశ్చరైజింగ్గా ఉండి అండ్ లెంత్ వాల్యూమ్ అదంతా ఉంది అని అంటే అఫ్కోర్స్ మన హెయిర్ అంతా హెల్దీగా ఉంది అని అంటే చూడ్డానికి కూడా చాలా సిల్కీగా స్మూత్గా అలా కనిపిస్తుంది అనమాట. సో డెఫినెట్లీ హెయిర్ ఆయిలింగ్ అనేది చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మనకి డాండ్రఫ్ వస్తుంది కదా. సో డాండ్రఫ్ వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారు, హెయిర్ ఆయిలింగ్ చేసుకుంటే ఇంకెక్కువ అవుతుందేమో అనేసి హెయిర్ ఆయిలింగ్ చేయడం స్టాప్ చేసేసారు. సో అలా చేయకండి. హెయిర్ ఆయిలింగ్ చేసుకోవడం వలన మనకి డాండ్రఫ్ పోతుంది అండ్ ఇచ్చింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా. సో అదంతా కూడా పోతుంది అనమాట. సో దానివల్ల హెయిర్ ఆయిలింగ్ చేసుకోవడం వలన మనకి డాండ్రఫ్ కూడా పోతుంది. అండ్ దాంతోపాటు ఇంకొక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి మనకి హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవడం వలన అంటే హెయిర్ ఆయిల్ చేసుకున్న తర్వాత అఫ్కోర్స్ మనము సింపుల్ మసాజ్ అదంతా కూడా చేసుకుంటాం కదా. సో దాని వలన స్ట్రెస్ అనేది తగ్గిపోయి మనకి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇంకా స్ట్రెస్ తగ్గింది అని అంటే ఆటోమేటిక్గా హెయిర్ గ్రోత్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో అదనమాట మనకి హెయిర్ ఆయిలింగ్ చేసుకోవడం వలన ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ హెయిర్ ఆయిలింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మనము కొంతమంది హెయిర్ ఆయిల్ అప్లై చేసేసుకొని 2-3 days వరకు అలాగే వదిలేస్తారు. అండ్ అలాగే హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని బయట కూడా వెళ్ళడం చేస్తుంటారు కదా. సో అలా అప్లై చేసుకొని బయటికి వెళ్ళడం వలన ఏమవుతుందని అంటే హెయిర్ ఆయిలింగ్ చేసుకొని బయటికి వెళ్ళడం వలన బయట ఉండే ఆ పొల్యూషన్ అదంతా ఏదైతే ఉంటుందో మన హెయిర్కి
అలాగే స్టిక్ అయిపోతుందనమాట. సో ఆయిల్‌తో పాటు అలాగే స్టిక్ అయిపోతుంది. సో దాని వలన హెయిర్ డ్యామేజ్ అవ్వడమో, లేకపోతే హెయిర్ ఫాల్ అవ్వడమో అదంతా కూడా ఉంటుందనమాట. సో డెఫినెట్‌లీ హెయిర్ ఆయిలింగ్ చేసుకొని బయటికి అసలు వెళ్ళకండి. అండ్ హెయిర్ వాష్ చేసుకొని బయటికి వెళ్ళేసి మళ్ళీ బయటి నుంచి వచ్చాక మళ్ళీ ఒకసారి హెడ్ బాత్ చేసేసుకోండి. ఎందుకంటే ఆ పొల్యూషన్, ఆ డర్ట్ అదంతా కూడా లోపలికెళ్ళిపోయి స్కాల్ప్ అదంతా కూడా పాడయ్యే ఛాన్స్ ఉంటుందనమాట. సో అదంతా డ్యామేజ్ అయ్యింది అనంటే అఫ్‌కోర్స్ ఆటోమేటిక్‌గా మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సో దాని వలన హెయిర్ ఆయిల్ చేసుకొని బయటికి వెళ్ళడము, లేకపోతే హెయిర్ ఆయిలింగ్ చేసుకొని 2-3 డేస్ వరకు అలాగే వదిలేయడము అలా అస్సలు చేయకూడదు. ఓవర్ నైట్ లేకపోతే 2 అవర్స్ బిఫోర్ హెడ్ బాత్‌కి ముందు ఒక 2 అవర్స్ ముందు అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఇదనమాట. హెయిర్ ఆయిలింగ్ చేసుకోవడం వలన మనకి ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. సో అందుకనేసి హెయిర్ ఆయిలింగ్ అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. వీక్లీ ట్వైస్ డెఫినెట్‌గా హెయిర్ ఆయిల్ చేసుకునేటట్లు ట్రై చేయండి. సో ఇదనమాట. ఇంకా ఇప్పుడైతే నేను ఎట్లా అప్లై చేసుకుంటాననేది చూపిస్తాను. అంతకంటే ముందు నేను మన ఛానల్‌లో లైక్ హెయిర్ కేర్ గురించి చాలా వీడియోస్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే అది కూడా చూసి మీరు ట్రై చేయండి. అండ్ ట్రై చేసిన తర్వాత మీ రిజల్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఇట్లా ఒక గ్లాస్ తీసేసుకోండి. గ్లాస్ కానీ లేకపోతే బౌల్ కానీ ఏదో ఒకటి తీసుకొని మీ హెయిర్ వాల్యూమ్‌కి ఎంత అయితే ఆయిల్ కావాలో అంత ఆయిల్ తీసేసుకోండి. మీ ఇష్టం, మీకు నచ్చిన ఆయిల్ ఏదైనా యూజ్ చేసేసుకోండి. మీ హెయిర్‌కి, మీ స్కాల్ప్‌కి ఏదైతే హెల్ప్‌ఫుల్ అవుతుంది అని మీకు అనిపిస్తుందో అది ఆ ఆయిల్ అయితే తీసేసుకోండి. మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ నా హెయిర్ వాల్యూమ్‌కి సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట. హాఫ్ గ్లాస్ ఉంది. సో ఇప్పుడు ఈ ఆయిల్‌ని నేను హీట్ చేసేసుకుంటాను. సో ఇందులోనే హీట్ చేస్తాను. నేను ఎలా హీట్ చేస్తాను అనేది చూపిస్తాను. సో ఫస్ట్ అయితే గిన్నెలోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. ఇది బాగా బాయిల్ అవ్వాలన్నమాట. లైక్ బబుల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసేసుకోవాలి ఈ వాటర్‌ని. సో ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు మనం ముందుగా తీసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, సో ఆ గ్లాస్ని ఇలా మిడిల్లో ప్లేస్ చేసేసేయాలి. సో ఆ హీట్కి మనకి ఆయిల్ అదంతా కూడా బాగా హీట్ అయిపోతుంది. అంటే ఓవర్ హీట్ కావాల్సిన అవసరం లేదు, లైక్ వామ్గా అయిపోతే సరిపోతుంది అనమాట. సో ఇలా హీట్ చేసేసుకొని హెయిర్ ఆయిలింగ్ చేసుకుంటాను నేను. అండ్ ఇది ప్రిపేర్ అవ్వడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదనమాట. జస్ట్ ఒక 1 to 2 మినిట్స్లో ఇది మనకి హీట్ అయిపోతుంది ఆయిల్. సో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ మీరు ఒకసారి ట్రై చేయండి. లైక్ నార్మల్గా హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవడం కంటే ఇలా కొంచెం హీట్ చేసేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవడం వలన చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది ట్రై చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి. మీకు నచ్చిన హెయిర్ ఆయిల్ ఏదైనా తీసుకొని మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా రిలాక్స్డ్‌గా ఉంటుంది. అండ్ హెడేక్స్ అలా ఉన్నప్పుడు ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా మంచి రిలీఫ్ ఉంటుంది. సో ఇప్పుడైతే ఇది మనకి రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 మినిట్స్ వరకు ఇంకా గ్లాస్‌ని అలాగే వదిలేస్తాను. సో దాని వలన ఇంకొంచెం హీట్ అయ్యి లైక్ వాముగా తయారైపోతుందనమాట. ఇది నేను జస్ట్ ఒక 1 మినిట్‌లో ప్రిపేర్ చేసేసుకున్నాను. సో ఫస్ట్ అయితే నేను హెయిర్‌ని ఇట్లా 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకుంటాను. సో దానివల్ల నాకు హెయిర్ కోమ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అండ్ హెయిర్ ఆయిలింగ్ చేసుకోవడం కూడా ఈజీ అయిపోతుంది. అండ్ డెఫినెట్లీ హెయిర్ ఆయిలింగ్ చేసే ముందు హెయిర్ కోమ్ అయితే చేసుకోవాలి. సో దానివలన మనకి హెయిర్ స్కాల్ప్‌కి ఆయిల్ అదంతా కూడా బాగా పడుతుంది. అండ్ దాని తర్వాత మనము హెయిర్ ఆయిలింగ్ చేసుకున్న తర్వాత హెయిర్ కోమ్ చేయకూడదనమాట. సో అందుకనేసి ముందే ఒకసారి కోమ్ చేసేసుకుందాము. సో ఇలాగా హెయిర్ కోమ్ చేసుకున్న తర్వాత నేనైతే హెయిర్‌ని ఇలా 2 పార్ట్స్‌గానే ఉంచుతాను. దానివలన నాకు హెయిర్ ఆయిలింగ్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే మనం ముందుగా హీట్ చేసుకున్నాం కదా ఆయిల్, దాన్ని కొంచెం ఇట్లా తీసేసుకోండి హ్యాండ్స్‌లోకి. సో నేను ఒకసారి క్లోజప్‌లో చూపిస్తాను. ఇట్లా సపరేట్ చేసేసుకోండి. హెయిర్‌ని కొంచెం కొంచెం సపరేట్ చేసుకుంటూ ఆయిల్ తీసేసుకొని ఇట్లా టిప్స్ ఉంటాయి కదా, హెయిర్ టిప్స్, ఇలాగా ఇంతే. డైరెక్ట్ స్కాల్ప్‌కి అప్లై చేసేసుకోవాలి.
మళ్ళీ కొంచెం హెయిర్ సపరేట్ చేసేసుకొని ఇలాగా సో ఇలాగ మొత్తం స్కాల్ప్ అంతా కూడా అప్లై చేసేసుకోండి అండ్ బ్యాక్ సైడ్ కూడా. సో ఇలా స్కాల్ప్ అంతా కూడా అప్లై చేసేసుకోవాలి. స్కాల్ప్ ఆయిలింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక హెయిర్ ఆయిలింగ్ చూపిస్తాను. స్కాల్ప్ అంతా కూడా ఆయిలింగ్ అయిపోయింది. ఇప్పుడు హెయిర్ అంతా కూడా ఇలా ఒక సైడ్కి తీసుకుంటాను. స్కాల్ప్కి అప్లై చేసుకునేటప్పుడు 2 సైడ్స్ డివైడ్ చేసేసుకొని కొంచెం కొంచెం హెయిర్ సపరేట్ చేసుకుంటూ స్కాల్ప్ అంతా ఆయిలింగ్ చేసుకున్న తర్వాత హెయిర్ అంతా ఇలా ఒక సైడ్కి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ ఇంకా కొంచెం హీట్గానే ఉంది. మీకు కూల్ అయినట్టు అనిపిస్తే మళ్ళీ ఒకసారి కొద్దిగా వార్మ్ చేసేసుకోండి. ఎందుకంటే మనకి లైక్ కూల్ ఆయిల్ అప్లై చేసుకోవడానికి అండ్ వార్మ్ ఆయిల్ అప్లై చేసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ కూల్ అయినట్టు అనిపిస్తే మాత్రం ఇంకా కొంచెం వార్మ్ చేసేసుకొని అప్లై చేసేసుకోండి. సో ఇలాగా హెయిర్ కొంచెం ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ మొత్తం హెయిర్కి ఆయిల్ అప్లై అయ్యేలాగా చూసుకోవాలి. దాంట్లో ఏం లేదు. నువ్వేం పెట్టుకున్నావు? ఎందుకు గాలా? సో ఇలాగా మనకి హెయిర్ అదంతా అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఎండ్స్ ఉంటాయి కదా, ఇలా తీసేసుకోండి ఒక దగ్గరికి. మొత్తం అంతా హెయిర్ని ఇలా తీసేసుకొని మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా డైరెక్ట్ అప్లై చేసేసుకోండి. సో ఇలా చేయడం వలన ఇది కూడా హీట్ ఆయిలే. డెఫినెట్లీ మర్చిపోకండి కూల్ ఆయిల్ అయితే అసలు యూజ్ చేయకండి. మీకు అది పడుతుంది లైక్ హెయిర్ ప్రాబ్లం ఏమీ లేదు, హెయిర్ ఫాల్ కూడా లేదు అని అనుకునే వాళ్ళైతే మీ ఇష్టం, మీరు కూల్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. కానీ హెయిర్ ఫాల్ ఉంది, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళైతే డెఫినెట్లీ ఆయిల్ని కొంచెం హీట్ చేసేసుకొని అప్లై చేసుకోండి. ఇది కూడా కొంచెం హీట్గానే ఉంది. సో ఇప్పుడు ఇలాగా మొత్తం ఎండ్స్ ఉంటాయి కదా, ఇదంతా అప్లై చేసుకోండి. దానివలన హెయిర్ మనకి ఇక్కడ ఎండ్స్ దగ్గర పగిలిపోకుండా ఉంటుందన్నమాట. సో అలా ఉంది అని అంటే మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది, లైక్ లెంత్ అయితే పెరుగుతుంది అనమాట. స్కాల్ప్కి అప్లై చేసుకోవడం వలన అఫ్కోర్స్ హెయిర్ వాల్యూమ్ పెరుగుతుంది అండ్ ఇక్కడ ఎండ్స్కి అప్లై చేసుకోవడం వలన హెయిర్ లెంత్ అయితే పెరుగుతుంది. సో ఇలాగ మిగిలిన ఆయిల్ అంతా కూడా ఇలాగ అప్లై చేసేసుకోండి. సో ఇప్పుడు ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అని అంటే హెయిర్ మసాజ్ చేసుకోవడము, హెడ్ మసాజ్ చేసుకోవడము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అస్సలు స్కిప్ చేయొద్దు. సో దానివలన మనకి మనం అప్లై చేసుకున్న ఆయిల్ అదంతా ఏదైతే ఉందో స్కాల్ప్లోకి మంచిగా పెనిట్రేట్ అవుతుంది అనమాట. సో దానివలన మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది అండ్ బేబీ హెయిర్ గ్రోత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఇది ఎట్లా చేసుకోవాలి అని అంటే, మీ దగ్గర ఇలాంటిది ఒకటి ఉంటుంది కదా, మన ఇంట్లో ఒకటి మీ దగ్గర ఉంటే ఇది ట్రై చేయండి. లేదు అని అంటే డైరెక్ట్గా ఫింగర్ టిప్స్తో కూడా చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలో అది చూపిస్తాను. ఫస్ట్ అయితే దీంతోనే జస్ట్ ఇలాగా చాలా సింపుల్గా, చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. దీంతో ఇలా చేసుకోవడం వలన ఒక 5 minutes పాటు ఇట్లా చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఇది మీ దగ్గర లేదు అని అనుకునే వాళ్ళైతే జస్ట్ ఇట్లా ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, జస్ట్ అంతే ఇలాగా బేసిక్ ఒక 3 స్టెప్స్లో చూపిస్తాను ఎట్లా మసాజ్ చేసుకోవాలి అనేది. ఇది డెఫినెట్లీ ట్రై చేయండి. ఒక 5 to 10 minutes చేసుకుంటే సరిపోతుంది. సో ఇలాగా స్కాల్ప్ అంతా కూడా ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి హెయిర్ అంతా సెట్ చేసేసుకొని ఇప్పుడు డైరెక్ట్ హ్యాండ్స్ ఉంటాయి కదా, జస్ట్ ఇట్లా ప్రెస్ చేసుకోండి. ఇట్లా ఒకసారి ప్రెస్ చేసేసుకొని ఇట్లా మొత్తం అంతా ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి హెయిర్ని ఇట్లా పార్టీషన్ తీసుకోండి.
అందుకే చెప్పాను హెయిర్ ఆయిలింగ్ చేసుకునే ముందు డెఫినెట్లీ కోమ్ చేసేసుకోవాలి. లేదనంటే మొత్తం చిక్కులుగా అయిపోయి మనకి హెయిర్ పార్టిషన్ చేసుకోవడానికి కానీ, లేకపోతే హెయిర్ కోమ్ చేసుకోవడానికి కానీ వీలవ్వదనమాట. సో ఇట్లా పార్టిషన్ తీసుకున్న తర్వాత ఇలా ఒకసారి సపరేట్ చేసుకొని మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇలాగా ఒక 2 మినిట్స్ చేసుకోండి. దాని తర్వాత ఇట్లా 2 హ్యాండ్స్ ఉంటాయి కదా, ఇట్లా చేసేసుకొని లైక్ 2 హ్యాండ్స్ని ఇట్లా పెట్టేసి జస్ట్ ఇట్లా మిడిల్లోకి ఇట్లా సో ఇంతే అనమాట. హెడ్ మసాజ్ అనేది డెఫినెట్లీ చేయాల్సిందే, స్కిప్ చేయకండి. అండ్ హెయిర్ ఆయిలింగ్ అయితే ఎప్పుడు కూడా హీట్ చేసుకొని యూజ్ చేయండి. కూల్ ఆయిల్ అయితే యూజ్ చేయకండి, అంత బెటర్ రిజల్ట్ అయితే ఉండదు నాకు తెలిసి. సో డెఫినెట్లీ మీరు ఒక 2-3 టైమ్స్ ట్రై చేయండి. లైక్ ఒక 1 మంత్ ట్రై చేశారంటే మీకు రిజల్ట్ తెలుస్తుంది కదా. సో దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు లైక్ కూల్ ఆయిలే బెస్టా లేకపోతే ఇట్లా వార్మ్ చేసుకొని ఆయిలింగ్ చేసుకోవడం బెటరా అనేది మీకు తెలుస్తుంది కదా రిజల్ట్. సో డెఫినెట్లీ ఒక 1 మంత్ అట్లా ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే డైరెక్ట్గా మనము హెయిర్ కోమ్ చేసుకోకుండా హెయిర్ లైక్ అల్లేసుకోవాలన్నమాట. హెయిర్ ఆయిలింగ్ చేసిన తర్వాత కోమ్ చేస్తే ఏమవుతుందని అంటే, మనము కోమ్ చేసినప్పుడు స్కాల్ప్లో ఉన్న ఆయిల్ అదంతా ఏదైతే ఉంటుందో కోమ్తో పాటు వచ్చేస్తుంది, స్కాల్ప్ దగ్గర ఆయిల్ అనేది ఉండదు. సో అందుకనేసి హెయిర్ ఆయిల్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే అస్సలు కోమ్ చేయకండి, డైరెక్ట్గా హెయిర్ టై చేసేసుకోండి. లెట్ మీ షో యూ. డెఫినెట్లీ కోమ్ చేసుకోకండి అండ్ హెడ్ మసాజ్ చేసుకోండి అండ్ డెఫినెట్లీ ఆయిల్ని హీట్ చేసుకొని యూజ్ చేసేసుకోండి. సో ఇప్పుడైతే నేను నా హెయిర్ని టై చేసుకోబోతున్నాను. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఎప్పుడైనా గట్టిగా లాగి పెట్టి లైక్ ఇలా గట్టిగా అల్లేసుకోవడము అస్సలు చేయకండి. లైక్ ఇట్లా స్మూత్గా అల్లేసుకోండి. లేదనంటే సింగిల్ ఇట్లా ఇక్కడ పైన కొప్పు కూడా వేసేసుకోవచ్చు. సో ఇలా అండ్ ఇంతే అనమాట. సో ఇంతే హెయిర్ ఆయిలింగ్ చేసుకోవడం. సో ఇదనమాట, నేను నా వీక్లీకి నా హెయిర్కి నేను ఎట్లా ఆయిల్ అప్లై చేసుకుంటాను అనేది ఇలాగే అప్లై చేసుకుంటాను. సమ్టైమ్స్ నేను ఆయిల్లో కొంచెం ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమైనా యాడ్ చేసి హీట్ చేసుకుంటాను. సో అది ఒకటి నేను ఇంతకుముందు పోస్ట్ చేశాను, అది చూడని వాళ్ళు ఉంటే చూసి అది కూడా ట్రై చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. అండ్ మీరు ఒకసారి ట్రై చేయండి, మీ రిజల్ట్ ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ బాయ్ గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. బాయ్.